ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మంత్రులను చూస్తూ ఉంటే చాలా యాక్టివ్గా ఉన్నారు. హోంమంత్రి దగ్గర నుంచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వరకు ప్రతి ఒక్కరు కూడా ఎవరూ సైలెంట్గా ఉండట్లేదు. మొత్తం ఒక రౌండ్ వేసేస్తున్నారు రాష్ట్రం అంతా. తమ తమ శాఖలకు సంబంధించి తమ శాఖల్లో జరుగుతున్న లోటుపాట్లను సంబంధించి బయటికి తీసి ఇమీడియట్గా అధికారుల మీద చర్యలు తీసుకుంటూ వాళ్ళని పరుగులు పెట్టిస్తున్నారు. ఇంకా ఎక్కడ ఏ అధికారిని సస్పెండ్ చేయలేదు, కానీ ఫస్ట్ దశలో భాగంగా అయితే పరుగులైతే పెట్టిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ కానీ, లేదంటే హోంమంత్రిగా వంగల్పూడి అనిత కానీ, అలాగే కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అక్కడ వాసంశెట్టి సుభాష్ కానీ, ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు కూడా తమ శాఖలకు సంబంధించి తమ పరిధిలో జరుగుతున్న అలాగే జరిగిన వాటికి సంబంధించి ఇక్కడ డిప్యూటీ సీఎం అయితే 5 శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని నిత్యం అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ ఆ శాఖలకు సంబంధించి పరిపాలనకు సంబంధించి ప్రజలకు ఏం చేయాలి, ఎటువంటి మార్పు తీసుకురావాలి అనే దాని మీద పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఓవరాల్గా ఇదంతా చూస్తూ ఉంటే మంత్రులు చాలా యాక్టివ్గానే కనిపిస్తున్నారు. కానీ 5 ఏళ్ల పాటు ఈ యాక్టివ్నెస్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మంత్రులకే ఫుల్ పవర్స్ ఇచ్చేసి మంత్రులకే కనుక పూర్తి అధికారాలు అలాగే నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా వాళ్ళకే ఇచ్చేస్తే, డెసిషన్ మేకర్స్ను కూడా వాళ్ళే చేస్తే ఖచ్చితంగా ఒక కొత్త పరిపాలన అయితే చూసే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకు కూడా ఆ శాఖకు సంబంధించి 5 ఏళ్ల పాటు పనిచేసిన ఒక తృప్తి అయితే ఉంటుంది. ఈ శాఖలో నేను తీసుకొచ్చిన మార్పు ఇది, నేను తీసుకున్న నిర్ణయాల ద్వారా రాష్ట్రంలో వచ్చిన మార్పులు ఇవన్నీ రేపొద్దున చెప్పుకోవడానికి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆ దిశగానే నిర్ణయాలు, ఆ దిశగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇది ఎన్ని రోజులు ఉంటుంది, 5 ఏళ్ళు కంటిన్యూ అవుతుందా లేదా? కంటిన్యూ అవ్వాలని అయితే కోరుకుందాం. అవుతుందో లేదో చూద్దాం.